హాయ్ హలో ఈరోజు సండే స్పెషల్ చికెన్ ఫ్రై అండి. చికెన్ ఫ్రై కొంచెం మనం గ్రేవీగా ఉండేలాగా ఎలా చేసుకోవాలి, అన్నంలో కలుపుకొని తినేలాగా చూద్దాము. ఫస్ట్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. అందులో కారం మీ టేస్ట్కి తగ్గట్టు, మీరు కారం ఎంత తింటే అంత. మేమైతే స్పైసీగానే తింటాము. నెక్స్ట్ పసుపు, సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఇవన్నీ వేసుకొని వీటిని మొత్తం మ్యారినేట్ చేయాలండి. ఇలా మొత్తం మిక్స్ చేసి కొంచెంసేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టాలి. వీటిని ఇలా మొత్తం ముక్కకు పెట్టేలాగా కారం అంతా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ తీసుకొని ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాగా పచ్చిమిరపకాయలు. నెక్స్ట్ కడాయి పెట్టి ఆయిల్ వేడెక్కాక ఆనియన్ వేసుకొని కొంచెం కలుపుకొని వీటిని మగ్గనివ్వాలి. కొద్దిసేపు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఇలా కొంచెం మగ్గింది కదా. ఇప్పుడు చూడండి, ఆనియన్ ఇలా రావాలి. దీంట్లో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేలాగా మగ్గాలి. ఇలా ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా, దీంట్లో ఫస్ట్ మనము ఏదైతే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో అన్నీ కలిపి దాని చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఉల్లిపాయ పేస్ట్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి నీట్గా. నెక్స్ట్ మసాలాకి మనము ధనియాలు, బిర్యానీ ఆకు, లవంగా, చెక్క ఇవన్నీ తీసుకొని మిక్సీ పెట్టి ఇలా పౌడర్ చేసుకోవాలి. చికెన్ చూసారు కదా ఇప్పుడు ఎలా వచ్చిందో, ఆయిల్ పైకి వచ్చింది. సో ఇందులో మనం గరం మసాలా వేసుకోవాలి. ఇందాక మిక్సీ పట్టుకుంది మసాలా అన్నీ పెట్టాం కదా, అది వేసుకొని బాగా కలపాలి. మసాలా వేసి కలిపాం కదా, కొద్దిసేపు మూత పెట్టి నెక్స్ట్ మనము ఇలా కలిపి మూత పెట్టేసాం కదా. ఇందులో ఇప్పుడు లాస్ట్ చికెన్ ఫ్రై చూసారా, ఆయిల్ పైకి వచ్చింది, ఫ్రై రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇందులో కొత్తిమీర వేసుకొని కొంచెం కలుపుకోవాలి. అంతే, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది అన్నంలో చాలా బాగుంటుంది, బిర్యానీ రైస్లో కూడా. వేడి వేడి చికెన్ రెడీ.